ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించి మీ స్పందన ఏంటి? నా పేరు కళ్యాణ్ నాయక్, నేను గ్రేటర్ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఇప్పుడు కవితక్క పైన ఇవాళ సస్పెన్స్ మీరు వేసిన వేటు చాలా బాధాకరమైన విషయమే. ఒక సీఎం కూతురై ఉండి ఇలాంటి చర్యలు మీరు చేసినందుకు సభ్య సమాజం బాధపడతా ఉన్నది. ఇది సమాజానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మహిళా బిల్లు తీసుకొచ్చిన ఏకైక ఫైటర్ మహిళ అంటే కవితక్క. అట్లాంటి కవితక్క పైనే మీరు ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే సామాన్య మీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఏ విధంగా మీరు వాళ్ళకి ముందుకు తీసుకుపోతారో, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకు కార్యాచరణలు ఇస్తారో ఆ మహిళలకి మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం. ఒక సీఎం బిడ్డనే ఇవాళ ఇన్ని కుట్రలు చేశారు హరీష్ రావు అన్న, సంతోష్ అన్న. మరి వాళ్ళు రేపు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నష్టపోతుంది కూడా క్లియర్గా క్లుప్తంగా ఈ ప్రెస్ మీట్లో మీకు తెలిసింది. కాబట్టి మేము 65 లక్షల గల బీఆర్ఎస్ పార్టీ సభ్యత వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం సభ్యులకి. రేపు జరగబోయే 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది. కవిత గారు, ఇక్కడ ఏదైతే మనకి ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉన్నదో ఇప్పుడు జూబ్లీ హిల్స్, అక్కడ నిలబడే అవకాశం ఉందంటారా? సందర్భం వస్తే బరాబర్ నిలబడతాం. దానికోసం ఈ ప్రెస్ మీట్ ఇదంతా అడావిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు మా అధ్యక్షురాలు ఏ విధంగా మీరు ఆమె ఏ ప్రకటన ఇస్తారో ఆ ప్రకటనగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. రాబోయే రోజుల్లో వీరు ఏ రకంగా వీరు కేటీఆర్ అన్న పైన ఏ విధంగా కుట్ర పన్నుతా ఉన్నారు క్లుప్తంగా ఇందాక చెప్పారు. అదే రకంగా కవితకు ఎవరైనా ఈ మధ్యలో మీరు టచ్ చేస్తే వాళ్ళు ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళకు తగిన బుద్ధి సమాధానం చెప్తాం. రాబోయే రోజుల్లో మేము జిల్లాల వారీగా అన్ని చేసి మరి మా జాగృతిని మేధోబంధనంగా అన్ని కుల సంఘాలతో, అంటే బీసీలను కోసం ఫైట్ చేయడం తప్ప అక్కడ జరుగుతున్న పరిణామాలు ఉన్నట్టుగా చెప్పడం ఇది తప్ప. మరి ఏ రకంగా కుట్ర చేస్తారు అంటే మీరు 1000 కోట్లు దండుకోవచ్చు, కానీ జరుగుతున్న పరిణామాలు వాళ్ళ ఫాదర్కి చెప్పిన విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు ఈ రకంగా ఇవాళ సస్పెండ్ చేయడం అనే విషయం బాధాకరమైన విషయం. పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? మీకు తెలుస్తుంది కదా ఇంటర్నల్ గా. సందర్భంగా వస్తే బరబర పెడతారు. పార్టీ పెట్టడంలో పెద్ద విషయం కాదు. రేపు బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా అక్కడ జరుగుతుందో అదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజాభవన్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ.